ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది, దాన్ని అపవిత్రం చేస్తున్నారు. దయచేసి పెళ్లికి ముందు శారీరకంగా కలవద్దు, పెళ్లి చేసుకున్నాకనే శారీరకంగా కలవండి. ఒకవేళ అనుకోకుండా కలిస్తే ఖచ్చితంగా అమ్మాయినే చేసుకోండి, ఖచ్చితంగా అబ్బాయినే చేసుకోండి. తర్వాత నా కళ మీద నిలబడాలి, జాబ్ కావాలి, మా మమ్మీ వద్దన్నది, మా డాడీ వద్దన్నది అనొద్దు. మీరు అమ్మాయిలు కూడా మంచి అబ్బాయికి ప్రేమించండి. మార్కులు యూ నాట్ ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్ అని అవలగాళ్లకు అవరగాళ్లకు చెప్తున్నారు. పనికి మాల పోకిరి వాళ్ళకు. బుద్ధిమంతుడు పని లేక బాట లేక తిరుగుతున్నాడా? ఈ అబ్బాయిలు కూడా అట్లాగే చేస్తున్నారు. మంచి బుద్ధిమంతురాల అమ్మాయిని కాకుండా పనికి మాలిన అమ్మాయిలను చేసుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే నేను ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు అతన్ని శారీరకంగా కలిసి అమ్మాయిని వదిలేసి పనికి మాలిన అమ్మాయిలు అన్నావు ఇందాక. పనికి మాలిన అమ్మాయిలు వాళ్ళు కూడా శారీరకంగా వదిలేసిన వాళ్ళని చేసుకుంటారు. పనికి మాలిన అబ్బాయిలు ఉన్నారు, పనికి మాలిన అమ్మాయిలు ఉన్నారు. నాకు ఇద్దరు సమానమే. అబ్బాయిలు అంత హీనంగా అయిపోయారు నీ దృష్టిలో. ఈ నిష్టగా ఉన్న అబ్బాయికి ఏమో అంత అయిపోయిన అమ్మాయి దొరుకుతుంది, నిష్టగా ఉన్న అమ్మాయికి ఏమో అంత అయిపోయిన అబ్బాయి దొరుకుతుంది అని నేను చెప్తున్నాను.